హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు బియ్యం పిండి వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి మనం ఫ్రై చేసుకొని తిన్నామంటే ఇలా నోట్లో పెట్టగానే చక్కగా కరిగిపోయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో మనకి సాంబార్లోకి, అన్నంలోకి, రైస్లోకి ఏ కూరలు ఇంట్లో లేనప్పుడు రసంలోకి ఇవి రెండు వేపేసుకొని అలా తినేసామనుకోండి, ఆ పూట మనకి కూరలేని లోటు తీరిపోతుందన్నమాట. సో ఇవి ఇంట్లోనే తయారు చేసుకొని 1 సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. సంవత్సరం ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇవి చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోని ఒక 8 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, కొన్ని కరివేపాకులు వేసుకుని వీటిని దీంట్లో నీటిని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టేసుకోండి. ఈ గిన్నెలోని మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకోబోతున్నామో అదే గ్లాస్తోని దీంట్లోని అదే గ్లాస్తోని 7 గ్లాసుల నీటిని వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత దీనిలోని 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని వేసుకోండి. కారం అనేది వాటర్లోని ఒకసారి కలుపుకున్న తర్వాత చూసి మీరు టేస్ట్ చూసి వేసుకోండి. తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కారం అనేది మీ ఆప్షన్ అన్నమాట. తర్వాత దీనిలోని 1 టేబుల్ స్పూన్ వామును వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ ఎసరుని కొంచెం మరగనివ్వండి. ఎసరు కొంచెం వేడిగా అయిన తర్వాత దీనిలోని ఒక చిన్న టీ కప్తో, అంటే మెజర్మెంట్కి అయితే 50 గ్రాముల సగ్గుబియ్యాన్ని ఒక అరగంట పాటు ఇలా నీటిలో నానబెట్టేసుకుని దీంట్లో వేసేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పాటు హైలోనే పెట్టేసుకుని వీటిని ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఈ సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అంటే మనకి సగ్గుబియ్యం చేత్తో ఇలా పట్టుకుని నొక్కితే మెత్తగా అవుతాయి అన్నమాట. ఇలా మనం నలుపుతాం కదా, 2 వేళ్ల మధ్య పెట్టి నలిపితే అవి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యిందంటే మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిన అర్థం అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలోని 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల నీటిని వేసుకొని దీన్ని పల్చగా దోశల రుబ్బులాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని మనం ఈ ఎసర్లో వేసుకోవాలి. ఒక చేత్తో కలుపుతూ మరొక చేత్తో ఈ పిండి కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఏ మాత్రం కలపడం ఆపేసినా కూడా ఈ పిండి అంతా ఉండలు కట్టేస్తుంది. అప్పుడు వడియాలన్నవి సరిగ్గా రావు, పిండి కూడా సరిగ్గా ఉడకదనమాట. సో ఈ విధంగా పిండిని వేసేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి ఈ పిండి ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందంటే, మనం కలుపుతూ ఉన్నప్పుడు స్టార్టింగ్లోని పిండిని చాలా ఈజీగా తేలిగ్గా కలిపేయగలుగుతాం అనమాట. అది కంటిన్యూస్గా మనం కలిపేటప్పుడు ఏమవుతుందంటే పిండి బరువెక్కిపోయి మనం కలిపేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుంది కలిపేటప్పుడు. ఆ విధంగా మనకి అలా అనిపించింది అనుకోండి, ఆ పిండి ఉడికిపోయిందని అర్థం. మీరు పిండిని కొంచెం 2 వేళ్ల మధ్యన పెట్టి ఇలా నలిపితే మనకి జిగురుగా తగిలిందనుకోండి, పిండి ఉడికిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పల్చని కాటన్ శారీ కానీ లేదంటే ఇలాగా పిల్లలది కాటన్ చున్నీ ఉంటుంది కదా, ఇటువంటి కాటన్ చున్నీ ఏదైనా తీసుకొని దానిని నీటిలోని బకెట్లో నీళ్ళల్లోని బాగా ఒక 10 నిమిషాలు నానబెట్టేసి దాన్ని పిండేసి తీసేసి ఇలాగా ఎండలోని పరిచేసుకోండి. ఇలా ఎండలో పరిచేసిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పిండి మిశ్రమం ఉంది కదా, దీన్ని చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అలా గరిటెతో తీసి జస్ట్ అలా వంపేసుకోండి అంతే. మరి పల్చగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇలాగా మొత్తం క్లాత్ అంతా కూడా మనం ఎంతైతే పిండి ఉడికించుకున్నామో మొత్తం పిండి మిశ్రమం అంతా ఇలా చిన్న చిన్న వడియాల్లా పెట్టేసుకుని ఎండలోనే ఆరబెట్టేసుకోండి. ఒక రోజంతా ఎండలో ఆరిన తర్వాత మరుసటి రోజు మీరు ఏం చేస్తారంటే వీటిని వెనక పక్క నీళ్లు చిలకరించేసేయండి. బాగా నీటిని చిలకరించేస్తే మనకి వడియాలు అనేవి చీర నుంచి బాగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. అయితే నేను ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది వీడియో తీయలేదు, సో అందుకే మీకు మాటల్లో చెప్పేస్తున్నాను అనమాట.
ఎందుకంటే మళ్ళీ వడియాలు తీసుకోవటం రాదు, ఇబ్బంది పడిపోతారు. ఈ విధంగా బయటికి తీసేసిన తర్వాత వీటిని ఒక రోజంతా ఎండలోని ఇలా బేషన్లో వేసి ఎండబెట్టేసుకోండి. ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని చక్క నూనెలో వేయించేసుకొని మనకి అన్నంలో కానీ పప్పు టమాటా ఏ కూరలో లేనప్పుడు రసంలోకి అలాగా ఈవినింగ్ స్నాక్లా కూడా ఫ్రై చేసి పిల్లలకు పెట్టేయచ్చు అనమాట. ఇవి అంత రుచిగా ఉంటాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ ద్వారాగా మెసేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.